ఉపాధి కోసం ఉన్న ఊరిని కన్న వాళ్ళను అందరినీ వదిలేసుకొని ఉపాధి కోసము బయట గల్ఫ్ దేశానికి అయితే వెళ్తుంటారు. కానీ అక్కడ వలలో చిక్కుకొని చాలా మంది అభాగ్యులు దీనంగా అవస్థలు పడుతున్నారు. సో అది ఒకసారి చూద్దాము. ఇది ఏజెంట్ల మోసం, ముఖ్యంగా ఏజెంట్లు కూడా మోసం చేస్తున్నారు. అక్కడ ఇంత జాబ్ ఉంది, ఇన్ని వేల జీతము, పని మంచు ఉంటుందని చెప్పేసి వాళ్ళలో అభాగ్యులు ముఖ్యంగా మోసపోతున్నారు. సో ఒకసారి ఆ వార్త కూడా చూద్దాము. ఏజెంట్ల మోసం, ఎడారిలో నరకం. నిజం ఇది. అక్కడ పని మంచిగా ఉంది, ఏసీ రూమ్లో జాబ్స్ మంచిగా కూర్చుండబెట్టి నెలకు ఇంత ఇస్తారు, పని తక్కువ ఉంటుంది, 8 గంటల పని అని చెప్తారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే ఉంటుంది. ఎక్కడ వేసేది తెలియదు. ఎడారిలో, ముఖ్యంగా ఎడారిలో వేస్తున్నారు. ఎక్కడెక్కడ దూరం తీసుకొని వెళ్తారు. అక్కడ సిగ్నల్స్ సరిగ్గా ఉండదు, ఫుడ్ సరిగ్గా ఉండదు, వాటర్ సౌకర్యం ఉండదు, ఏముండదు. వారి ఏజెంట్ల వలలోనే చాలామంది అభాగ్యులు మోసపోతున్నారు. అసలు ఎవరిని కూడా మీరు నమ్మకండి. ఎక్కడికైనా గల్ఫ్ దేశం వెళ్ళాలనుకుంటే లైసెన్స్ ఉన్నదా లేదా, మరి అది నిజాలు ఏంటి అని తెలుసుకొని అయితే వెళ్ళండి. ఒకసారి ఈ వార్త కూడా మనం చూద్దాము. ఏజెంట్ల మోసం, ఎడారిలో నరకం, ఉపాధి వలలో చిక్కుతున్న అభాగ్యులు. సో ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్న వారిలో చాలా మంది తమ కుటుంబాలకు ఆర్థికంగా చేదోడుగా ఉంటుండగా కొందరు ఏజెంట్ల మోసాల బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి 2,50,000 వరకు వివిధ గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళగా ఇందులో జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచే 80% పైగా ఉన్నారు. ముఖ్యంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లా 80% వరకు అయితే బాధితులు, ముఖ్యంగా అభాగ్యులు మన జిల్లా నుంచే ఉన్నారు. చాలామంది కూడా మోసపోతున్నారు. కుటుంబానికి చేదోడుగా వాదోడుగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ పని లేక, ఏం పని చేసుకుని బతకలేక కుటుంబాన్ని అందరినీ వదిలేసి గల్ఫ్ దేశం పోతే అక్కడ ఈ ఏజెంట్లను నమ్మి మోసపోతున్నారు. అక్కడ తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. 80% ఉన్నారు. దీంతో ఆయా జిల్లాల్లో ఆర్థికంగా బలోపేతం అవుతున్న వారితో పాటు బాధితులు కూడా పెరుగుతున్నారు. వేలాది మంది యువకులు వివిధ కారణాలతో సౌదీ అరేబియా, యుఏఈ, ఖతర్, కువైట్, ఓమెన్ లాంటి దేశాలకు వలస వెళ్లారు. వీరిలో కొందరు మోసపోయి ఆర్థికంగా చితికిపోతున్నారు. పలువురు ఏజెంట్లు అమాయకులను మంచి ఉద్యోగం ఇప్పిస్తామంటూ విజిట్ వీసాపై పంపి మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ ఉద్యోగ ఆఫర్ లెటర్లు చూపి అక్కడికి పంపుతుండగా చెప్పిన పని లేకపోవడంతో తాము మోసపోయామని బాధితులు గ్రహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఒక్కొక్కరి నుంచి 80,000 నుంచి 2 లక్షల వరకు ఏజెంట్లు వసూలు చేస్తున్నారు. గల్ఫ్ దేశాల వెళ్ళక ఉద్యోగం లేదని చెప్పడం, పాస్పోర్టు స్వాధీనం చేసుకోవడం, జీతం చెల్లించకపోవడం, ఒప్పందానికి భిన్నమైన పనులు చేయిస్తుండటంతో అభాగ్యులు ఆవేదనలో మునిగిపోతున్నారు. సో ఇదండి, ఒక్కొక్కరి దగ్గర నుంచి 80,000 నుంచి 2 లక్షల వరకు తీసుకుంటున్నారు. సో అక్కడ పని మంచిగా ఉంటుంది, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, మీకు ఈ పని ఆ పని ఇక అన్ని, ముఖ్యంగా అగ్రిమెంట్ పేపర్లో కూడా మంచిగా ఉన్నట్టు చూపించి అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే మారిపోతుంది. అక్కడ పని కూడా సరిగా ఉండడం లేదు, సమయానికి కూడా డబ్బులు చెల్లిస్తలేరు, జీతం తక్కువ అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాతనే ఈ అభాగ్యులకు అర్థమై మోసపోతున్నారు. సో మీరు ఎవరికైనా గల్ఫ్ దేశానికి వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మరి అక్కడ నిజాలు ఏంటి అనేది ఇక్కడ నుంచే తెలుసుకోండి. అక్కడికి వెళ్ళి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే కంటే ఇక్కడ నుండే అన్నీ తెలుసుకొని పోవడం మంచిది. ఆగమాగం చేసుకొని అరే పోవాలి నిజమే కావచ్చు అని ఏజెంట్లు చెప్పిన మాటలు అసలే నమ్మకండి. ముఖ్యంగా కన్ఫర్మ్ చేసుకోండి, ఏజెంట్ నకిలియా ఒరిజినల్ అని చెప్పేసి కూడా కన్ఫర్మ్ చేసుకోండి. అక్కడికి వెళ్ళి ఇబ్బందులు మీరు ఇబ్బంది పడే కాకుండా ఇక్కడ మీ కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి గల్ఫ్ దేశం వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ మధ్య కాలంలో మన పక్కనున్న మన నీడను కూడా మనం నమ్మద్దు. నమ్మించి గొంతు కోసే రకాలు కూడా ఉన్నారు చాలా మంది కూడా. సో ఎవరు కూడా నమ్మకండి. ముఖ్యంగా డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. సో జాగ్రత్తలు ఇలా కేంద్ర ప్రభుత్వం ఈ మైగ్రేట్ వెబ్సైట్లో నమోదైన రిక్రూట్ ఏజెంట్ల ద్వారానే ఇతర దేశాలకు వెళ్ళాలని చెప్పేసి అంటున్నారు. అంటే ఇవి జాగ్రత్తలు. వీసా రకం, ఉద్యోగం ఒప్పందం, జీతం వివరాలు ముందుగానే ధృవీకరించుకోవాలి. ఏదైనా కూడా ముందు జాగ్రత్త అని చెప్పేసి అంటున్నారు. పెద్ద మొత్తంలో నగదు చెల్లించే ముందు ఆధారాలు సరిచూసుకోవాలంట. అంతేకాకుండా వీసా రకం, ఉద్యోగ ఒప్పందం, జీతం వివరాలు ముందుగానే ధృవీకరించుకోవాలి. సో ఇబ్బందులు ఎదురైన సమయంలో భారత రాయబార కార్యాలయం, విదేశాంగ హెల్ప్ లైన్ను సంప్రదించాలి. ఇబ్బందులు ఏమైనా ఎదురైనప్పుడు భారత రాయబార కార్యాలయం, విదేశాంగ హెల్ప్ లైన్ నెంబర్ను కూడా సంప్రదించాలని చెప్పేసి అంటున్నారు. రాష్ట్రంలో టామ్కామ్ లాంటి సంస్థల ఆధ్వర్యంలో వివిధ దేశాలకు పంపుతున్నారు. ఇందులో శిక్షణ పొంది ఇతర దేశాలకు వెళ్ళిన వారు ఇబ్బందులు లేకుండా ఉంటున్నారని చెప్పేసి అంటున్నారు. సో ముందుగానే ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి. మన ఆలోచన మన ఆధీనంలో పెట్టుకొని జాగ్రత్త పడడం బెటర్. అక్కడికి వెళ్ళి మీరు ఇబ్బంది పడడము, మీ కుటుంబం ఇబ్బంది పడడం కంటే ముందుగానే జాగ్రత్తలు పాటించి నిజాలు తెలుసుకొని గల్ఫ్ దేశం వెళ్తే బాగుంటుంది. నిజం చెప్పాలంటే మన ఉన్న ఊరిలోనే ఏదో ఒక పని చేసుకొని బతకచ్చు. కానీ గల్ఫ్ దేశంలో కొంచెం జీతం ఎక్కువ ఉంటుంది, నెలగానే జీతం వస్తుంది అని చెప్పేసి వెళ్ళేవారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు కుటుంబానికి చేదోడుగా వాదోడుగా ఉండడము ఆలోచించుకోవడం మంచి విషయమే. కాకపోతే చాలా వాళ్ళు చెప్పేవాళ్ళు చాలా చెప్తారు,
అక్కడ ఈ విధంగా జాబ్ ఉంటుంది, మేము మీకు మంచి జాబ్ ఇప్పిస్తాము, అక్కడ ఎలాంటి కష్టాలు ఉండవని చెప్పేసి ఏజెంట్లు ఏం చేస్తారంటే వాళ్ళకు ఆశకి మీరు బలైపోతున్నారు. సో వారి మాటలు మాత్రం మీరు ముఖ్యంగా నమ్మకండి. నిజాలు తెలుసుకొని గల్ఫ్ దేశం వెళ్ళండి, మంచిగా డబ్బు సంపాదించుకొని కుటుంబానికి చేదోడుగా వాదోడుగా ఉండండి. కానీ మీరు అనవసరంగా మోసపోయి అక్కడ మీరు ఇబ్బందులు పడకండి, ఇక్కడ కుటుంబాన్ని కూడా ఇబ్బందులు పాలు చేయకండి.